యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురించి హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాలనిర్ణయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, బంధువులారా, మిత్రులారా, ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే ద్వాదశ రాశుల రాశి ఫలాలు, మేషరాశి నుండి మీనరాశి వరకు. గురుగ్రహం వృషభ రాశి నుంచి మిథున రాశికి ప్రవేశమైంది సంచారం. సో ఇప్పుడు మిథున రాశిలో గురు సంచారం చేస్తున్నారు. సో గురుగ్రహ సంచారం మిథున రాశిలో ఒక సంవత్సరం వరకు ఉంటది. సో ఈ గురు సంచారం మేషరాశి వారికి ఎలాంటి రాశి ఫలాలు ఇస్తుంది, ఎలాంటి రాశి ఫలాలు ఉంటది అనే గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ యూట్యూబ్ ఛానల్, తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి. ఫస్ట్ మేషరాశి వారు ఎలాంటి వారని తెలుసుకోవాలి. మేషరాశి వారిని రూల్ చేసే ప్లానెట్ వచ్చి, గ్రహం వచ్చి మంగళ గ్రహం, కుజుడు. ఈ కుజుడు, ఈ మంగళ గ్రహం కారకత్వం ఏమంటే ధైర్యం. చాలా కారకత్వాలు ఉన్నాయి, సహోదరులకి కారకత్వాలు ఉన్నాయి, వేరే వేరే విషయాల కన్నా కారకత్వాలు ఉన్నాయి. చాలా ముఖ్యంగా ధైర్యానికి కారకత్వం ఇచ్చేది వచ్చి కుజగ్రహం. మేషరాశి వాళ్ళ అధిపతి కుజగ్రహం. దానివల్ల ధైర్యం సర్వత్ర సాధనం అని చెప్తారు. ధైర్యమే అన్ని దానికి చాలా పెద్ద, మీతో ఉండే పెద్ద సాధన. ఒక సాధనం అంటే ఒక అస్త్రం, ఒక ఆయుధం ఏది అంటే మేషరాశి వారికి ధైర్యమే. ధైర్యానికి కారకత్వం వహించేది కుజుడు, మంగళ గ్రహము. సో అలాంటి మేషరాశి వారికి ఏ గ్రహం ఎక్కడికి వచ్చినా ఏమండి, ధైర్యం ఉంది కదా. ధైర్యం ఒకటి ఉంటే చాలు, ఈ ప్రపంచంలో ఏదైనా సాధించగలుగుతాం. సో దానివల్ల మేషరాశి వారికి ఈ గురు సంచారం మిథున రాశికి బాగుంటది. సో మిథున రాశి అంటే మూడో రాశి. మేషరాశిని మూడో రాశిని జ్యోతిష శాస్త్రంలో ప్రయత్న స్థానము అని చెప్తాం, సహోదర స్థానం అని చెప్తాము, ప్రయత్న స్థానం అని చెప్తాము, వీర్య విజయ స్థానము. ఓకే, విజయ స్థానము. ప్రయత్నం చేస్తే ఎలాంటి విజయాలు లభిస్తుందండి కదా. సో దానివల్ల ఇంతకు ముందు మేషరాశి వారు ఏ విషయానికి ప్రయత్నం చేశారో తెలియదు. 100%కి ఎంత పర్సెంటేజ్ మీరు ఇచ్చారో ప్రయత్నమో తెలియదు. అయితే ఈ మిథున రాశిలో గురు సంచారం చేసేటప్పుడు ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళు ఏదైనా ప్రయత్నం ఒక 100%కి ఒక 80%, 90% ప్రయత్నం చేసినారంటే వాళ్ళు ఏదేది అనుకున్నారో అవన్నీ సాధించగలిగే ఒక సంవత్సరంగా మేషరాశి వారికి ఈ గురు సంచారం ఉంటది. ఇదొక సెయింగ్. సో ఇప్పుడు ఫస్ట్ ఎవరికి ఎలా ఉంటది? ఫస్ట్ స్టూడెంట్స్ కదా. ఇప్పుడు మిథున రాశి అనేది మనం ఏమని చూసుకోవాలి. ఫస్ట్ మిథున రాశి అధిపతి వచ్చి బుధుడు. బుధుడు వచ్చి ఏదేదానికి కారకత్వము, ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అన్ని విద్యలకు కారకత్వం ఇచ్చేది బుధుడు. అన్ని వ్యాపారాలకి కారకత్వం ఇచ్చేది బుధుడు. ఆకర్షణ శక్తికి కారకత్వం ఇచ్చేది బుధుడు. ఇంటెలిజెన్స్, ఓకే, ఇంటెలిజెన్స్ కి కారకత్వం ఇచ్చేది బుధుడు. సో భూమికి, అగ్రికల్చర్ రిలేటెడ్ విషయాలకి, సిస్టర్స్ కి, ఓకే, అక్క చెల్లెలకి కారకత్వం ఇచ్చేది బుధుడు. సో ఇలాంటి వ్యాపారాలు, అన్ని వ్యాపారాలు చెప్పేసిన అన్ని వ్యాపారాల కారకత్వం ఇచ్చే బుధుడు. సో ఎడ్యుకేషన్ కి కారకత్వం బుధుడు అంటే అక్కడ గురువు ఉన్నాడు. ఇప్పుడు ఒక సంవత్సరం అక్కడ సంచారం చేస్తాడంటే ఎవరెవరు ఎడ్యుకేషన్ చేస్తుంటారో వాళ్ళందరికీ మంచిదవుతుంది. అది ప్రైమరీ స్కూల్ నుంచి పట్టి మీకు హయ్యర్ ఎడ్యుకేషన్స్ దాకా, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ దాకా మీరు అనుకున్న కాలేజ్ దొరకవచ్చు, మీరు అనుకున్న స్కూల్కి మీరు ట్రాన్స్ఫర్స్ కావచ్చు, మీరు అనుకున్న స్కూల్లో సీట్ దొరకచ్చు. అన్ని విషయాల్లో కూడా ఎడ్యుకేషన్ లో ఉండే వాళ్ళకి, ఆడ మగ లేక అందరికీ బాగుంటది. దాంట్లో ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువ బాగుంటుంది, ఆడపిల్లలకి ఇంకా ఎక్కువగా ఉంటుంది మంచి రిజల్ట్స్ ఎడ్యుకేషన్ లో. ఇంకా రెండోది కెరియర్. కెరియర్ అనేటప్పుడు రెండు పార్ట్, ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్. ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్ ఎవరే వర్క్ చేస్తున్నా నార్మల్ ప్రాబ్లం ఉంటుంది, అబ్నార్మల్ ప్రాబ్లం ఉండదు. ఓకే, నార్మల్ విషయాలు ఉంటుంది అంతే. వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే బుధుడు అంటే నేను వ్యాపారం అని చెప్పినాను. వ్యాపారముకి కారకత్వం వహించే మిథున రాశిలో గురు ప్రవేశిస్తున్నాడు అనేటప్పుడు మీరు చేస్తున్న చిన్న వ్యాపారం, కాయగూర వ్యాపారం నుంచి పట్టి
బంగారు వ్యాపారం దాకా ఎవరుంటారో వాళ్ళందరికీ కూడాను మంచిదయ్యే యోగాలు ఉన్నాయి. ఎందుకంటే గురు ఆ ఇంట్లో కూర్చున్నాడంటే, గురు అంటే ఎవరు చెప్పండి? అడ్వైజర్, మంచి అడ్వైజర్. తర్వాత ముందు గురి, వెనకాల గురు ఉంటే ఏది కావాల్సింటే మనం చేసుకోవచ్చు, ఏది కావాల్సింటే మనము ప్రాప్తి పొందొచ్చు, లబ్ధి పొందొచ్చు అనేది ఒక సేయింగ్. అప్పుడు గురు మనతోనే ఉన్నాడు అనేటప్పుడు ఆయన మిమ్మల్ని ఊరికే ఉండేదాన్ని వదులుతాడు. ఈ వ్యాపారం చేయి, ఆ వ్యాపారం నేను ఉన్నట్టు చూసుకుంటాను పదా అనేటప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఎక్కుతుంది. దానివల్ల వ్యాపారంలో ఉండేవాడికి చాలా మంచిది అవుతుంది. ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్ లో వర్క్ చేసే వాళ్ళకన్నా మేషరాశిలో పుట్టిన వ్యాపారస్తులకి మంచి లాభం దొరికే యోగం ఉన్నది. ఎడ్యుకేషన్ అయింది, కెరీర్ అయింది, వ్యాపారం అయింది. నెక్స్ట్ మ్యారేజ్ కు ఎవరెవరు ప్రయత్నం చేస్తున్నా మంచి సంబంధాలు దొరికే యోగాలు ఉంది. పిల్లల గురించి ఎదురు చూస్తుంటారు, సంతానం లేదు, సంతానం కలగలేదు అని ఎవరు ఉంటారో వాళ్ళకి సంతానం కలిగే యోగం ఉంది. దాని తర్వాత ఆకర్షణ శక్తికి అని చెప్పినాను, బుధుడు కారకత్వం వహిస్తాడు అని. ఆకర్షణ శక్తికి బుధుడు కారకత్వం వహిస్తాడు అనేటప్పుడు భార్యాభర్తల మధ్య ఒక ఆకర్షణ శక్తి ఉండాలి కదా. ఏదో మేషరాశి వాళ్ళు కామన్ గా స్ట్రిక్ట్ గా ఉంటారు, చాలా తక్కువ మాట్లాడేది, ఇవన్నీ ఉంటది. అలా ఉండే వాళ్ళకి ఈ భార్యాభర్తల విషయాల్లో స్ట్రిక్ట్ గా కోపడేది ఇవంతా ఉండేటప్పుడు కాస్త డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏదైనా ఉన్నిందంటే ఈ సంవత్సరం అవన్నీ ప్యాచప్ అయ్యి ఆకర్షణ శక్తి పెరుగుతుంది. తర్వాత ఎడ్యుకేషన్, కెరియర్, వ్యాపారం అయింది, మ్యారేజ్, పిల్లల గురించి, ఆకర్షణ శక్తి గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ భూమికి కారకత్వం వహించేది బుధగ్రహం. దానివల్ల ఎవరన్నా భూమి కొనుగోలు చేయాలి అని ఉంటే అది సైట్స్ గా కావచ్చు, ఫ్లాట్ గా కావచ్చు, ఓకే, అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు, ఓకే, ఇల్లు కట్టుకోవడం నివేశనాలు కావచ్చు. సో అన్ని భూమిలు కూడా కొనుగోలు చేసే యోగాలు ఈ సంవత్సరంలో ఉంది. ఈ గురుగ్రహం మిథున రాశిలో సంచారం చేసేటప్పుడు ఇది లభిస్తుంది మీకు. ఎందుకంటే బుధుడు అంటే భూమికి కారకత్వం ఇచ్చేది. తర్వాత మూడో స్థానం అనేది సహోదర స్థానం అని చెప్పినాం. సహోదర స్థానం అంటే అన్నదమ్ముల నడుమ, అక్క చెల్లెల నడుమ ఏదైనా ప్రాపర్టీ లిటిగేషన్స్ మీకు ఉంది, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు, చిన్న ఆయన కొడుకు, చిన్న ఆయన కూతురు, పెదనాయన కూతురు, ఏదో ప్రాపర్టీ లిటిగేషన్ ఉంది అంటే మీరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల ప్రాపర్టీ లిటిగేషన్ ఊరికి కూర్చొని ఒక 5-10 ఫోన్లు చేసి ఒక 4 పెద్దవాళ్ళని పెట్టి మీరు పంచాయతీలు చేసుకున్నారంటే నోటి మటతో కేసు అంతా విత్డ్రా అయ్యి ప్రాపర్టీ లిటిగేషన్ అంతా సరి చేసుకోవచ్చు. దీనికి కూడా ఒక మంచి సువర్ణ అవకాశం. బుధగ్రహ ఇంట్లో మిథున రాశిలో గురు సంచారం చేసేటప్పుడు ఇది చేసుకునేయండి. సో ఆల్మోస్ట్ ఫినాన్స్ రిలేటెడ్ అని చూసినామంటే అన్ని కేటగిరీ పీపుల్ కి కూడా ఫినాన్షియల్ రిలేటెడ్ నార్మల్ ప్రాబ్లమే కానీ అబ్నార్మల్ ప్రాబ్లం లేదు. గురుగ్రహం అంటే బంగారు. సో బంగారు కొనుగోలు చేసే యోగాలు ఉన్నాయి, భూమి కొనుగోలు చేసే యోగాలు కూడాను ఈ సంవత్సరంలో ఉంటది మేషరాశి వారికి. సో ఆల్మోస్ట్ అన్ని కేటగిరీని మనము అనలైజ్ చేసేసాం. ఇప్పుడు ఫైనల్ గా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం కామన్ గా మేషరాశికి ఏం చేయడానికి సింబల్ హెడ్, దానివల్ల హెడ్ రీజన్, తర్వాత బ్లడ్ రిలేటెడ్, తర్వాత బోన్స్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం ఉండిందంటే, చిన్న సిమ్టమ్స్ ఉండిందంటే ఏదో చిన్న సర్జరీ అవి చేసుకోవాలి అని చెప్పున్నారంటే దాన్ని క్లియర్ చేసుకోండి. లేదంటే పెద్దదిగా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. మేషరాశి వాళ్ళకి ధైర్యం ఎక్కువ అంటే వాళ్ళు 2 వీలర్ 4 వీలర్ అంతా ఎంత ధైర్యంగా చేయొచ్చు, ఎంత ధైర్యంగా డ్రైవ్ చేయొచ్చు. స్పీడ్ అందరికీ తెలుసు, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. అయితేను ఆ బండి పైన కూర్చున్నప్పుడు మంచి ఒక ఇన్నోవా, మంచి ఫార్చునర్, మంచిది ఏదో ఇంకొక వెహికల్, మంచి బైక్ అని మీరు స్పీడ్ ఈసారి చేసేది లేదు. ఎందుకంటే యాక్సిడెంట్స్, బ్లడ్ షెడ్, సర్జరీ జరిగే ఛాన్సెస్ ఉంది. దాని తర్వాత ఇప్పుడు 2 వీలర్ కి మస్ట్ అండ్ షుడ్ హెల్మెట్ వేసుకోండి ఏం చెప్తారు. అది బండి తోలే వాళ్ళు హెల్మెట్ కాదండి, బండి వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ వేసుకోవాలి, మస్ట్ అండ్ షుడ్ అని రూల్స్. అయితే ఇప్పుడంతా నేను చూస్తూ ఉంటాను, కొన్ని యంగ్స్టర్స్ అంతా హెల్మెట్ ని తలకు వేసుకునే దానికి బదులుగా పెట్రోల్ ట్యాంక్ వేసుంటారు. పెట్రోల్ ట్యాంక్ ఏమో తల మాదిరిగా అనుకోని, అది తప్పు. సో కాస్త జాగ్రత్తగా ఉండండి. సో హెల్త్ రిలేటెడ్ దీని గురించి నెగటివ్ గా కాస్త ఉంది మేషరాశి వాళ్ళకి. సో ఈ అన్ని ప్రాబ్లం నుంచి బయట వచ్చేదానికి ఎక్కువ మంచిది కావాలి, చెడు ఏమన్నా తక్కువ కావాలి అంటే మనకుండేది ఒకే ఒక మార్గం, అనుగ్రహం ఉంటే, భగవంతుని అనుగ్రహం ఉంటే గ్రహం ఏమి చెయ్యదు అని. సో అనుగ్రహం పొందాలంటే మీరు కుంభకోణంలో నవగ్రహాలు ఉన్నాయి, నవగ్రహాలని ఈ సంవత్సరంలో 1 తుర్నో 2 తుర్నో మీ శక్త్యానుసారం మీరు వచ్చి నవగ్రహాలని దర్శనం చేసుకోండి, తప్పు లేదు. దాంట్లో ఆలంగుడి అనే ఒక ప్లేస్ లోనే గురు భగవంతుడు ఉండేది, గురుగ్రహానికి ఉండే గుడి అది. అన్ని గ్రహానికి ఒక్కొక్క గుడి ఉంది.
9 గుడులు, ఓకే, 9 క్షేత్రాలు దర్శనం చేసుకుని ఆ ఆలంగుడి అనే గుడికి మాత్రం గురువారం రోజే పోతే చాలా రష్ ఉంటది. అయితే నువ్వు గురువారం రోజే వెళ్ళి, లేదా వేరే రోజు అయితేనో పర్వాలేదు, వెళ్ళి అభిషేకానికి దక్షిణామూర్తి ఉంటాడు అక్కడ. దక్షిణామూర్తికి మంచి అభిషేకాలు, పూజలు మీ చేతుల వారు ఎంత అవుతుందో చేసి ఆ గురుగ్రహం అనుగ్రహం పొందినారంటే మీకు వచ్చే ఏదే ప్రాబ్లం ఉన్నా చాలా చిన్నదవుతుంది. మంచి విషయాలు ఎక్కువగా జరగని అని నేను కూడా భగవంతుని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.